హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మనం మార్నింగ్ చేసిన పప్పు కూర కానీ నైట్ చేసిన పప్పు కూర కానీ మనం మార్నింగ్ చేస్తే నైట్ చేసింది అయితే మార్నింగ్ పప్పు కూర ఓట్స్ కలిపి ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ అయితే డిన్నర్ లాగా చాలా బాగుంటుంది. సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఓట్స్ ఒక 2 గరిటెలు వేసుకోవాలి. అంటే అరకప్పు వరకు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. వన్ మినిట్ ఉడకనివ్వాలి. ఓట్స్ మరీ ఎక్కువగా ఉడికించకుండా జస్ట్ 1 మినిట్ ఉడికించాలి. ఇలా ఒక్క 2 నిమిషాలు ఉడికినాక, ఇది నేను మార్నింగ్ చేసింది మెంతికూర పప్పు. మనం ఏ పప్పు కూర అయినా సరే, మెంతికూర పప్పు కానీ టమాటో పప్పు కానీ ఏ పప్పు కూర అయినా సరే, ఇది కూడా మనం ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. అంటే ఇది కూడా ఒక 2 గరిటెలు. మనకు మార్నింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తినొచ్చు, ఈజీగా తినొచ్చు. మరి అందరైతే ఓట్స్ జస్ట్ ఉప్పు వేసుకొని తింటున్నారు, కానీ మనం ఎంతైనా కొంచెం ఉప్పు కారం మనకు తగలాలి కదా. మనకు అలా అలవాటైంది. మనం అలా తినాలన్నా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. మనకి ఇది వేస్ట్ కాకుండా ఉంటుంది. పప్పు కూర మనకు హెల్తీ కూడా. ఇందులో ఆకుకూర ఉన్నది, పప్పు ఉన్నది. ఏ పప్పు కూరలైనా సరే ఎక్కువ కావాలంటే ఇంకా పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఏ పప్పు కూర అయినా ఇలా వేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ మళ్ళీ ఉడికించండి. ఇలా కొంచెం ఉడకగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సింపుల్గా అండ్ హెల్తీగా అయిపోతుంది. మనం ఊరికే నైట్ చపాతీలు, జొన్న రొట్టెలు అదే కాదు, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది, సింపుల్గా అవుతుంది. ఇది మా పెద్ద ఆడపడుచు చెప్పింది నాకు ఈ రెసిపీ. నాకు చాలా నచ్చింది. ఇలా నేను చేసి చూశాను, నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, డిన్నర్లా కూడా తినొచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. సింపుల్గా అయిపోయే ఓట్స్ పప్పు కూర చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి.